Good afternoon. APPSC Group 2 మెయిన్స్ ఎగ్జామ్. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి పాలిటీ, కాన్స్టిట్యూషన్ సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి మనకి సిలబస్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్ తీసుకుని దానిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాని మీద ఈరోజు దృష్టి పెడతాను. ఈ క్లాసెస్ పర్టికులర్గా ఈ క్లాసెస్ అనేవి ఎన్రిచ్మెంట్ క్లాసెస్, అంటే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఏరియాస్, ఏ ఏరియాస్లో అయితే ప్రధానమైన ప్రశ్నలు వస్తాయో, ఎక్కువ ప్రశ్నలు వస్తాయో, పాత ప్రశ్నాపత్రాలు కూడా చూసి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంటే ఇది సబ్జెక్ట్ టీచింగ్ క్లాసెస్ కాదు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చేసి రిపిటేటివ్ థీమ్స్ తీసుకుని వాటిని అడ్రస్ చేస్తూ వచ్చిన ఏరియాస్ అన్నమాట. ఓకే, సో నేను ఒక్కొక్క థీమ్ తీసుకుని మీకు క్వశ్చన్స్ ఇస్తూ వెళ్తాను. మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ కూడా ఉంటాను. క్వశ్చన్స్ ఇవ్వటమే కాదు, మధ్య మధ్యలో ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతుంటాను, మీరు సమాధానం కూడా చెప్తూ ఉండాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూర్తిగా ఎన్ని మార్కులు? 75 మార్కులు. మన టార్గెట్ ఏంటి? 75కి మినిమం 70 తెచ్చుకోవాలి. టార్గెటెడ్ స్కోర్ ఈజ్ 75 మార్కులకు గాను కనీసం 70 రైట్ ఆన్సర్ చేయాలి. అది మన టార్గెట్. ఓకే, ఆ టార్గెట్తో ఈ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ చాప్టర్ నుంచే మొత్తం ఈరోజంతా ఆ డిస్కషనే చేస్తాను. భారత రాజ్యాంగ స్వరూపం, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సిలబస్ రాసుకోండి. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ స్వరూపము, స్వభావము. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రాజ్యాంగ అభివృద్ధి. salient features of Indian Constitution. Salient features of Indian Constitution. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. Salient features of Indian Constitution. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. ప్రియాంబుల్, ప్రవేశిక. ప్రియాంబుల్, ప్రవేశిక. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. తర్వాత ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య సంబంధం. ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య సంబంధం. ఓకే, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఆ తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము సవరించే విధానము. రాజ్యాంగ సవరణ, రాజ్యాంగాన్ని సవరించే విధానం. ఆ తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ, మౌలిక స్వరూప లేదా మౌలిక స్వభావ సిద్ధాంతము. బేసిక్ స్ట్రక్చర్ థియరీ, మౌలిక స్వరూప, మౌలిక స్వభావ సిద్ధాంతము. ఈరోజు ఈ చాప్టర్లోంచి ప్రశ్నల సరళి చెప్తాను. ప్రశ్నల సరళి నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను, అదే మోడల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. డన్? సో ముందుగా ఒక కాన్సెప్ట్ తీసుకుందాం.
ప్రియాంబుల్ ప్రవేశిక. ప్రవేశికలోంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రవేశికలోంచి ప్రశ్నలు ఎలా వస్తాయి రాసుకుంటూ వెళ్ళిపోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్ట్స్ వితౌట్ ఏ ప్రియాంబుల్? కింది వాటిలో ఏది ప్రవేశిక లేకుండా మొదలవుతుంది? ఈ ప్రశ్న రావచ్చు. రాసుకోండి ఆన్సర్. భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 స్టార్ట్స్ వితౌట్ ఏ ప్రియాంబుల్. భారత ప్రభుత్వ చట్టము 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 స్టార్ట్స్ వితౌట్ ఏ ప్రియాంబుల్. క్లియర్? నెక్స్ట్ ప్రియాంబుల్కి సంబంధించి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎవరు మూవ్ చేశారు? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ప్రియాంబుల్ యొక్క ప్రవేశిక యొక్క ముఖ్య ఉద్దేశాలకు సంబంధించిన తీర్మానం ఎవరు దాన్ని మూవ్ చేశారు, ఎవరు దాన్ని ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ. ఏ తారీఖున ప్రవేశపెట్టారు? 13th December 1946, 13 డిసెంబర్ 1946. 13th December 1946, 13 డిసెంబర్ 1946. నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో, ప్రియాంబుల్ మన రాజ్యాంగం కర్తల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయో, ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయో, దానికి సంబంధించిన తీర్మానం ఆధారంగానే ప్రవేశిక తయారు చేయబడింది. ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఏ రోజు అడాప్ట్ చేసుకున్నారు? ఓకే, ఏ రోజు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు? 22 జనవరి 1947, 22nd January 1947. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న రోజు, తీసుకున్న రోజు, దాన్ని యాక్సెప్ట్ చేసిన రోజు, అడాప్ట్ చేసిన రోజు. ఓకే, 22nd January 1947. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ప్రియాంబుల్కి సంబంధించి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము. వి ద పీపుల్ అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? అమెరికా. వి ద పీపుల్ అనే మాట మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? అమెరికా. నెక్స్ట్ వి ద పీపుల్, భారత ప్రజలమైన మేము ఏమి సూచిస్తుంది? భారత రాజ్యాంగానికి ప్రజలే మూలాధారం. భారత రాజ్యాంగానికి ప్రజలే మూలాధారం. పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ పాపులర్ సోవెనిటీ. ప్రజలే ప్రభువులు. ఇట్ రిఫ్లెక్ట్స్ పాపులర్ సోవెనిటీ. ఓకే, అండ్ పాపులర్ సోవెనిటీ అనే పదాన్ని, పాపులర్ సోవెనిటీ అనే అంశాన్ని, పాపులర్ సోవెనిటీ అనే అంశాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప తత్వవేత్త ఎవరు? హూ ఇస్ ద ఫిలాసఫర్ హూ గేవ్ ద టర్మ్ పాపులర్ సోవెనిటీ? రూసో. ROUSSEAU. Rousseau gave the term popular sovereignty. Popular sovereignty means people are supreme. ప్రజలే సర్వాధికారులు. People are supreme. ప్రజలే సర్వాధికారులు. In India, popular sovereignty vests with people. Legal sovereignty vests with parliament. లీగల్ సోవెనిటీ, చట్టపరమైన సార్వభౌమాధికారం పార్లమెంట్ చేతిలో ఉంది. లీగల్ సోవెనిటీ వెస్ట్ విత్ పీపుల్. లీగల్ సోవెనిటీ వెస్ట్ విత్ పార్లమెంట్. పాపులర్ సోవెనిటీ వెస్ట్ విత్ పీపుల్. లీగల్ సోవెనిటీ వెస్ట్ విత్ పార్లమెంట్. పాపులర్ సోవెనిటీ వెస్ట్ విత్ పీపుల్. This difference you should know. You should be able to appreciate this difference. Legal sovereignty is with the parliament. Popular sovereignty is with the people. And next important point about preamble.
You should also know the order of, just take down, sovereign, socialist, secular, democratic, republic. Sovereign, socialist, secular, democratic, republic. Sovereign, socialist, secular, democratic, republic. సార్వభౌమ లేదా సర్వసత్తాక. ఓకే, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యబద్ధ, గణతంత్ర దేశం. ఈ ఆర్డర్ కూడా అడుగుతారు క్వశ్చన్స్. లేదా ప్రవేశికలో ఉన్న రాజ్యాంగపు ముఖ్య లక్షణాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసెంట్ ఇన్ ద ప్రియాంబుల్? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సార్వభౌమ లేదా సర్వసత్తాక, సామ్యవాద, సెక్యులరిజం, లౌకికవాదం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధ, రిపబ్లిక్, గణతంత్ర దేశము. ఈ ఆర్డర్ కూడా క్వశ్చనే. ఇక్కడ మీకు రీసెంట్గా సుబ్రహ్మణ్యం స్వామి అండ్ అదర్స్ అనే కేసులో ఈ సెక్యులరిజం, సోషలిజం అనేవి రాజ్యాంగంలో మొదటి నుంచి లేవు. ఇవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినవి. కాబట్టి వీటిని ప్రత్యేకంగా సపరేట్ పారాగ్రాఫ్ పెట్టాలి అని చెప్పి కేసు పడితే సుప్రీంకోర్టు లేదు ఇవి ప్రవేశికలో ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో హియర్ యూ షుడ్ నో, ఒకే ఒకసారి ప్రవేశికకు సవరణ జరిగింది, రాసుకోండి. ఒకే ఒకసారి ప్రవేశికకు సవరణ జరిగింది. నలభై 42వ రాజ్యాంగ సవరణ 1976. రాజ్యాంగ సవరణ 1976. ఒకటే ఒకసారి సవరణ జరిగింది. అది 42వ రాజ్యాంగ సవరణ 1976. దానిలో 3 పదాలు చేర్చారు: సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ. 3 new terms were inserted: సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత. ఓకే, సో రాజ్యాంగంలోని ప్రవేశికకు ఎన్నిసార్లు సవరణలు జరిగాయి? ఒక్కసారి, కేవలం ఒక్కసారి మాత్రమే. 42వ రాజ్యాంగ సవరణ 1976, కేవలం ఒక్కసారి మాత్రమే సవరణ జరిగింది. సో తర్వాత జస్టిస్, సోషల్, ఎకనమిక్, పొలిటికల్. జస్టిస్, సోషల్, ఎకనమిక్, పొలిటికల్. ఓకే, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. జస్టిస్ ప్రవేశికలో ఈ జస్టిస్ అనే పదాన్ని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? రష్యా. ఏ జస్టిస్ చెప్తుంది? సోషల్, ఎకనమిక్, పొలిటికల్. సామాజిక, ఆర్థిక, రాజకీయ. తర్వాత లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. స్వేచ్ఛ. థాట్ అండ్ వర్షిప్. స్వేచ్ఛ దేనిలో? మన ఆలోచనలో స్వేచ్ఛ, భావాల్లో స్వేచ్ఛ. మనం ఆరాధన, ఎవరిని ఆరాధిస్తాం, ఎలా ఆరాధిస్తాం, అది మన స్వేచ్ఛ. ఓకే, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. థాట్, ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ. సో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. తర్వాత ఈక్వాలిటీ, సమానత్వము. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. స్టేటస్లో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం. ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వము. భారత రాజ్యాంగం మొత్తం కూడా సౌభ్రాతృత్వం అనే స్ఫూర్తి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేవి మనం ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందాము? ఫ్రెంచ్ విప్లవము, ఫ్రెంచ్ రెవల్యూషన్.
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఇవన్నీ కూడా మనం ఫ్రాన్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యామన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ మన ప్రవేశికలో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తి గౌరవము. డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ మన ప్రియాంబుల్లో ఉందా? ఉంది. డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తి గౌరవము. సో కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే 26 నవంబర్. ఈ 26 నవంబర్కి 75 వసంతాలైంది. 26 నవంబర్ 1949. 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే. 26 నవంబర్ 1949. నెక్స్ట్ భారతదేశంలోని సామ్యవాదం అనేది సంక్షేమ రాజ్యం ప్రకారం నడుస్తుంది. మార్క్సిజం మనం ఫాలో అవ్వం. The word socialism does not signify Marxism. It signifies welfare state. సంక్షేమ రాజ్యము. It signifies a welfare state. సంక్షేమము. It signifies a welfare state. సంక్షేమ రాజ్యం. సో మనం సామ్యవాదం అంటే సోషలిజంలో మార్క్సిజం ఫాలో అవుతాండి. వీ డోంట్ ఫాలో మార్క్సిజం బికాస్ కార్ల్ మార్క్స్ బిలీవ్స్ ఇన్ వైలెంట్ మెథడ్స్, బట్ వీ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, నాన్ వైలెంట్ మెథడ్స్, డెమోక్రటిక్ మెథడ్స్. ఓకే, అలానే సెక్యులరిజం, లౌకికవాదం. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లౌకికవాదం, లౌకిక తత్వం అనేది మన రాజ్యాంగం యొక్క మూల స్వభావం, మౌలిక స్వరూపం. ఏ కేసులు చెప్పారు? ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అనేది ఒక మౌలిక స్వభావం అని ఏ కేసులో చెప్పారు? ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పిన కేసు ఏంటి? ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్, 1975, 1975. నెక్స్ట్ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పిన కేసు ఏంటి? ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పిన కేసు ఏంటి? బేరుబారి కేసు, 1960. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పిన కేసు ఏంటి? బేరుబారి కేసు, 1960. Preamble is not a part of constitution, in which case it was said. Berubari versus Berubari case. Just remember Berubari case, that is. It's a presidential reference case. Next. Preamble is also a part of constitution. Preamble can also be amended subject to basic structure. Preamble is also a part of constitution. Preamble can also be amended subject to basic structure. ప్రవేశిక కూడా రాజ్యాంగంలో భాగమే. ప్రవేశికను కూడా సవరించవచ్చు. ప్రవేశిక కూడా రాజ్యాంగంలో భాగమే, ప్రవేశికను కూడా సవరించవచ్చు అని చెప్పిన కేసు ఏంటి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, 1973. I'm repeating, preamble is a part of constitution. Preamble can also be amended, but basic structure in the preamble cannot be touched. ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, ప్రవేశికను కూడా సవరించవచ్చు, కానీ ప్రవేశికలో ఉన్న మౌలిక స్వభావాన్ని ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పిన కేసు ఏంటి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, 1973. సో ఇక్కడ ప్రియాంబుల్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. అది మొత్తం కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తుంది. కాబట్టి ఏదైతే మేము ప్రియాంబుల్ అమెండ్ చేస్తే ప్రియాంబుల్ యాడ్ చేయొచ్చు, కానీ ప్రియాంబుల్ నుంచి తీసేయడానికి
ఏమి పెద్దగా లేదనమాట. కాబట్టి ప్రియాంబుల్ సవరించారు, ప్రవేశికను సవరించారంటే వీ కెన్ యాడ్ సంథింగ్, వీ కెనాట్ రిమూవ్ సంథింగ్. ఇది ప్రియాంబుల్ నుంచి చాలా మంది కొన్ని వందల కేసులు ఇచ్చి బోల్డ్ అంత రాస్తారు, వాటిలో క్వశ్చన్స్ రావు. ఇదే కంటెంట్ వస్తే క్వశ్చన్స్ ఈ కంటెంట్లో ఉంచి వస్తాయి. బేసిక్ కంటెంట్ ఇదే అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కొత్తగా క్వశ్చన్ పేపర్ తయారైతే సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ వీటి మీద, సోషలిజం సెక్యులరిజం తీసేయాలని చెప్పి గొడవ అయింది కదా, సుప్రీంకోర్టులో కేసు అయింది కదా. కాబట్టి అసలు సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అనేవి ఏ రాజ్యాంగ సవరణతో యాడ్ చేశారు. అదేవిధంగా రీసెంట్గా 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అయింది. కాబట్టి మన రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా ఏ డేని జరుపుకుంటాం, 26 November. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేమ్వర్క్లో మీరు ప్రిపేర్ అవ్వండి ప్రియాంబుల్ గురించి. నెక్స్ట్ టాపిక్ భారత రాజ్యాంగ స్వభావం. దీనిలో ఏం క్వశ్చన్స్ వస్తాయి? భారత రాజ్యాంగ స్వభావం, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ స్వభావం, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి నేను చెప్తూ వెళ్తాను, రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే. సో భారత రాజ్యాంగం ఏకీకృత రాజ్యాంగమా, సమాఖ్య విధానమా, యూనిటరీ ఫెడరల్ మోడలా? ఆగండి, మిమ్మల్ని నేను క్వశ్చన్ అడగలా, అదే డిస్కషన్ చేయాలంటున్నాను. టకటక రాసుకోండి. ఇండియన్ ఫెడరలిజం ఇస్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం. భారత సమాఖ్య విధానం సహకార సమాఖ్య విధానం. చెప్పింది ఎవరు? గ్లాన్వెల్లే ఆస్టిన్. ఇండియన్ ఫెడరలిజం ఇస్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం. భారత సమాఖ్య విధానం సహకార సమాఖ్య విధానం. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ మాట అంది ఎవరు? ఆస్టిన్, గ్లాన్వెల్లే ఆస్టిన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా భారతదేశం సమాఖ్య అని రాసిందా? లేదు. నోవేర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ. ఎక్కడా కూడా మంది సమాఖ్య అని రాసి లేదు. ఆర్టికల్ 1లో ఏముంది? దీని మీద ప్రశ్న రావచ్చు. మన రాజ్యాంగంలోని ప్రకరణ 1 లేదా అధికరణ 1లో ఏముంది? ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అనగా భారత్, రాష్ట్రాల యొక్క కలయిక. ఇండియా అనగా భారత్, రాష్ట్రాల యొక్క కలయిక. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అనగా భారత్, రాష్ట్రాల యొక్క కలయిక. ఓకే. ఇక్కడ ప్రొఫెసర్ ఐవర్ జెన్నింగ్స్ అని ఆయన, ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. భారతదేశం ఒక సమాఖ్య, కానీ కేంద్రం వైపు మొగ్గు చూపుతున్న సమాఖ్య. భారతదేశం సమాఖ్యే, కానీ కేంద్రం వైపు మొగ్గు చూపుతున్న సమాఖ్య. చెప్పింది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. ఇదే పెద్ద ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ లాయర్స్ ప్యారడైజ్. లాయర్స్ ప్యారడైజ్ అంటే న్యాయశాస్త్ర నిష్ణాతులు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు, వాళ్ళు మాత్రమే అన్వయించగలరు, వాళ్ళు మాత్రమే దాని యొక్క సంక్లిష్టాన్ని అర్థం చేసుకోగలరు. ఐవర్ జెన్నింగ్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లాయర్స్ ప్యారడైజ్. ఓకే. నెక్స్ట్, ప్రొఫెసర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ ప్రొఫెసర్, వీ కెన్ కాల్ హిమ్ ఇన్ ఎయిదర్ వే. ఆయన చెప్పారంటే ఇట్ ఈస్ ఫ్రమ్ హార్స్ మౌత్. అంటే ఆయనే కదా మన ముసాయిదా కమిటీ చైర్మన్. ఆయన చెప్పారంటే అది ఆల్మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్, ఫస్ట్ ఐల్ టెల్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. Notwithstanding the many provisions
which are deviating from, notwithstanding the many provisions which are deviating from strict federalism, notwithstanding the many provisions which are deviating from strict federalism, still India is a federal country. Notwithstanding the many provisions which are deviating from strict federalism, still India is a federal country. భారత రాజ్యాంగంలో అనేక అధికరణలు, అనేక అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం సమాఖ్యనే ఏర్పరుస్తుంది అని. మన రాజ్యాంగంలో అనేక అధికరణలు, అనేక ప్రకరణలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పటికీ మన రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ఏర్పరుస్తుంది అని ఎవరన్నారు? బిఆర్ అంబేద్కర్. అన్నిటికన్నా అతి ముఖ్యమైన నిర్వచనం, వెరీ ఇంపార్టెంట్ డెఫినిషన్ ఈజ్ గివెన్ బై ప్రొఫెసర్ కేసీ వేర్. ప్రొఫెసర్ కేసీ వేర్ అనే ఆయన ఇచ్చిన నిర్వచనం చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఎ క్వాజీ ఫెడరలిజం. ఇండియా ఈజ్ ఎ క్వాజీ ఫెడరల్ కంట్రీ, QUASI. తెలుగులో క్వాజీ ఫెడరల్ అనొచ్చు, అర్ధ సమాఖ్య అనొచ్చు, అలా అనొచ్చు అనమాట. ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఎ క్వాజీ ఫెడరల్ కంట్రీ, అర్ధ సమాఖ్య, పూర్తి సమాఖ్య కాదు. సమాఖ్య లాగా అనిపిస్తుంది కానీ సమాఖ్య కాదు. ఇట్ లుక్స్ లైక్ ఫెడరల్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ ఫెడరల్. హూ సెడ్ దిస్? కేసీ వేర్. ఇట్ లుక్స్ లైక్ ఫెడరల్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ ఫెడరల్, సెడ్ బై ప్రొఫెసర్ కేసీ వేర్. సో ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో భారతదేశం ఒక సమాఖ్యాన్ని రాసలేదు. అలాంటప్పుడు ద నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం యొక్క స్వభావాన్ని మనం పూర్తిగా పసిగట్టగలమా? ఇక్కడ ఎందుకు రాసలేదు అంటే, ఎందుకు చాలా మంది నిష్ణాతులు పూర్తిగా చాలా గట్టిగా చెప్పలేకపోతున్నారు భారత రాజ్యాంగం అనేది సమాఖ్య విధానాన్ని ఏర్పరుస్తుంది అంటే, దానికి కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సమాఖ్య విధానంలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏవి? ABCD రాసుకోండి. ఏ, డివిజన్ ఆఫ్ పవర్, ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం, ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. ఒక రాజ్యాంగాన్ని సమాఖ్య అని పిలవడానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. ద బేసిక్ ఫీచర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. The basic features are important features of federalism. A. Distribution of powers or division of powers. అధికారాల విభజన మనకున్నాయి కదా, 7వ షెడ్యూల్లో ఉన్నాయి, 7th షెడ్యూల్లో ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. నెంబర్ 2, రిటన్ కాన్స్టిట్యూషన్. లిఖిత రాజ్యాంగం ఉందా మనకి? Yes. In fact, our constitution is the lengthiest constitution in the world. Number 3, constitution is the supreme law of the land. రాజ్యాంగం దేశం మొత్తం మీద అదే సుప్రీం లా. అంటే అన్ని చట్టాలు కూడా రాజ్యాంగ పరిధిలోకే వస్తాయి. ఏ చట్టం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు. No law should transgress the constitution. No law should be ultra virus of the constitution. అన్ని చట్టాలు భారత రాజ్యంలో, మన దేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోకి వస్తాయి కదా. తర్వాత రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగము. మన రాజ్యాంగము ముఖ్యమైన అంశాల్లో దృఢంగా ఉంటుంది. ఉదాహరణకి 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టే అంశంలో కొన్ని అంశాల్లో మనం చూస్తే కనుక ఆ బిల్లులు పాస్ అవటం రాజ్యాంగ సవరణ బిల్లు అని తేలిక కాదు. 2/3 of the majority of the house present and voting along with absolute majority of the house. అంటే ఆ రోజున సభకు వచ్చే వాళ్ళు రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 వంతు మంది ఒప్పుకోవాలి, 2 వంతుల మంది ఒప్పుకోవాలి. దాంతోపాటు టోటల్ సభ పూర్తి సభ్యత్వంలో మెజారిటీ ఒప్పుకోవాలి. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవడం అంత ఈజీ కాదు. అదేవిధంగా రాష్ట్రాలకు చెందిన అంశాలు అయితే రాష్ట్ర స్టేట్ అసెంబ్లీస్ కూడా సగం రాష్ట్ర అసెంబ్లీస్ దాన్ని రాటిఫై చేయాలి, ఆమోదించాలి. అంటే కష్టం కదా. సో భారత రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాల సవరణ అంత సులభతరం కాదు. అందుకని మన రాజ్యాంగాన్ని కూడా కొన్ని అంశాల్లో దృఢ రాజ్యాంగంగా పేర్కొనొచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి కాల్డ్ యాజ్ అ rigid constitution in most of the important things, as it also requires the ratification of the half of the state legislatures, and also while passing constitutional amendment bill according to article 368
the houses should represent with 2/3 of the members present and voting, and also absolute majority of the both houses of the parliament. Okay, anta easy kaadu undi kada. Next last point, supremacy of the courts. Supremacy of the courts. Neither the center nor the states are supreme. రాష్ట్రాలు కాదు, కేంద్రము కాదు సుప్రీం. ఇట్ ఈస్ న్యాయస్థానాలు. అంటే రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య గొడవలు వచ్చినప్పుడు అల్టిమేట్గా కేసులు ఎక్కడికి వెళ్తాయి? న్యాయస్థానం, సుప్రీం కోర్టుకి వెళ్తాయి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 ప్రకారం ఇది క్వశ్చన్ రావచ్చు క్వశ్చన్లో. ఆర్టికల్ 131 131 ప్రకారం, ఆర్టికల్ 131 131 ప్రకారము రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సంఘర్షణ వచ్చినప్పుడు, లేదా కేంద్రము కొన్ని రాష్ట్రాలు ఒకవైపు మిగతా రాష్ట్రాలు ఇంకోవైపు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుగా ఆ కేసు వెళ్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 131 131 ప్రకారం. ఆర్టికల్ 131 ఆర్టికల్ 131 ప్రకారము. ఓకే, ఆల్మోస్ట్ సమాఖ్య విధానానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. మరి ఎందుకు ఆలోచన అంటే మన రాజ్యాంగంలో అనేక అధికారంలో సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మన రాజ్యాంగంలో అనేక అధికారంలో సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏంటి అధికారంలో? నెంబర్ 1, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల ఏర్పాటు. అసలు రాష్ట్రాలు ఉండాలా లేదా, ఏ రాష్ట్రం ఎలా ఉండాలనేది ఆ తీరు తెన్ను కేంద్రం చేతిలో ఉంది. ఆర్టికల్ 3 రాజ్యాంగంలో ఏ ఆర్టికల్? 3. సో ఆర్టికల్ 3 గురించి మీకు ప్రశ్న రావచ్చు, చదువుకోవాలి. ఆర్టికల్ 3 తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ అనే పొజిషను అది ప్రత్యక్ష ఎన్నిక లేదు, పరోక్ష ఎన్నిక లేదు. నేదర్ హీస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ నార్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ప్రత్యక్ష ఎన్నిక లేదు, పరోక్ష ఎన్నిక లేదు. హీఈస్ డైరెక్ట్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ టు ద స్టేట్. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన డైరెక్ట్ ఏజెంటే, ప్రత్యక్ష ఏజెంటే గవర్నర్ అని చాలా మంది అంటుంటారు. ఆర్టికల్ 155 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ చదవాలి. ఆర్టికల్ 3 ఆర్టికల్ 155. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి. దానికి సంబంధించి భారతదేశంలో మీకు తెలుసు 3 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి. ఆర్టికల్ 352 356 360. ఈ 3 రకాల ఎమర్జెన్సీస్ ఏదైతే ఉన్నాయో, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనది సమాఖ్య విధానంలా ఉండదు, ఏకీకృతం అయిపోద్ది, యూనిటరీ మోడల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇట్ వోంట్ యాక్ట్ లైక్ ఫెడరల్, బట్ ఇట్ విల్ యాక్ట్ లైక్ యూనిటరీ. ఓకే, తర్వాత ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. మీరు చూస్తే అమెరికా సమాఖ్య, అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అమెరికా రాష్ట్రాలకు పౌరసత్వం వేరుంటుంది, యుఎస్ఏ పౌరసత్వం ఉంటుంది సపరేట్గా. కానీ ఇండియాలో అలా కాదు. త్రూ అవుట్ ఇండియా వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. భారతదేశం మొత్తం కూడా మీకు ఏక పౌరసత్వము, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏక రాజ్యాంగం, దేశం మొత్తం కూడా ఒకటే రాజ్యాంగం. అమెరికాలో రాష్ట్రాలకి ప్రత్యేక రాజ్యాంగాలు ఉంటాయి, కానీ మనకు అలా కాదు, దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం. దాంతోపాటు ప్రత్యేకంగా మీకు ప్రశ్న వచ్చే అంశము ఆర్టికల్ 248 రెసిడ్యువరీ పవర్స్ అంటాం. RESIDUARY రెసిడ్యువరీ పవర్స్ లేదా అవశిష్టాధికారాలు. జనరల్గా సాధారణంగా సమాఖ్యల్లో, ఫెడరేషన్స్లో రెసిడ్యువరీ పవర్స్ రాష్ట్రాల దగ్గర ఉంటాయి. అన్నమాట. కానీ అమెరికా, మామూలుగా ఇండియా కెనడా మోడల్ ఫాలో అవుద్ది. ఇండియాలో రెసిడ్యువరీ పవర్స్ యూనియన్ దగ్గర ఉన్నాయి, అవశిష్ట అధికారాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. భారతదేశంలో మనం కెనడా విధానాన్ని ఫాలో అవుతాం. కెనడాలో కూడా అంతే. కెనడాలో కూడా అవశిష్ట అధికారాలు, రెసిడ్యువరీ పవర్స్ సెంటర్ దగ్గర ఉన్నాయి అన్నమాట. సో రాసుకోండి. ఆర్టికల్ 248 the powers which are not mentioned in state list or concurrent list.
the powers which are not mentioned in state list or concurrent list, whether they are in the union list or not, whether they are in the union list or not, comma, they are with the center, they are with the center అంటే తెలుగులో రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో లేనివి కేంద్ర జాబితాలో ఉన్నా లేకపోయినా అవన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వస్తాయి. మామూలుగా సమాఖ్యల్లో ఈ అవశిష్టాధికారాలు రాష్ట్రాల దగ్గర ఉంటాయి, కానీ భారతదేశంలో మనం కెనడా మోడల్ ఫాలో అవుతాం. అది భారతదేశంలో మనం రాష్ట్రాల దగ్గర పెట్టకుండా కేంద్రం దగ్గర పెట్టామన్నమాట. దాన్ని అవశిష్టాధికారాలు రెసిడ్యూరీ పాస్ అంటారు. అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ 249 249 మామూలుగా కేంద్ర జాబితాలో యూనియన్ లిస్ట్లో సెంటర్ లా చేస్తాయి, రాష్ట్ర జాబితాలో స్టేట్స్ లా చేస్తాయి, ఉమ్మడి జాబితాలో రెండు చేయొచ్చు, ఇద్దరు చేయొచ్చు అనమాట. కానీ ఒక అంశం ఉంది, అదే ఆర్టికల్ 249 ప్రకారం, ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ గనక తీర్మానం పాస్ చేస్తే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, జాతి యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇఫ్ రాజ్యసభ పాస్ రెజల్యూషన్, జాతి యొక్క ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ కనుక తీర్మానం చేస్తే అప్పుడు రాష్ట్ర జాబితాలో కూడా కేంద్రం చట్టాలు చేయొచ్చు. సో ఇలా చాలా అధికరణలు మనకి సమాఖ్య విధానానికి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. అందుకనే పూర్తి స్థాయిలో భారతదేశం ఖచ్చితంగా దీనిలో అన్ని ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పలేరు, కానీ భారతదేశాన్ని మనం సమాఖ్యగానే భావిస్తాం, సమాఖ్యగానే పిలుస్తాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన సమాఖ్యని అమెరికన్ సమాఖ్యని పోల్చలేం, మన సమాఖ్యని ఆస్ట్రేలియాలో ఉన్న సమాఖ్య విధానాన్ని పోల్చలేం. ఎందుకు పోల్చలేమంటే భారతదేశం యొక్క సమాఖ్య విధానం అనేది, ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది ఒక విశిష్టమైన ప్రత్యేక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అనమాట. ఎందుకు? మన దేశము బ్రిటిష్ పరిపాలిత దేశం. మన దేశం పరిపాలన వచ్చినప్పటికీ, మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ 560 పైన సంస్థానాలు ఉన్నాయి. దాంతో పాటు బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఒక దాటి మీద తేవడానికి మనం రకరకాల సిద్ధాంతాలు వాడాల్సి వచ్చింది. దాంతోపాటు భారతదేశంలో భిన్నత్వం చాలా ఎక్కువ అనమాట. ఈ భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావడానికి మనం ఒక మోడల్ని ప్రవేశపెట్టాం అనమాట. అదే ఇండియన్ మోడల్ ఆఫ్ ఫెడరలిజం. మన మోడల్లో మనం ఉన్నాం అనమాట. అంటే మన ఫెడరలిజంలో అత్యవసరమైన పరిస్థితిలో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన ఫెడరలిజం అనేది దేశానికే, కేంద్రానికే పెద్ద పీట వేస్తుంది. అయినంత మాత్రాన మనది పూర్తిగా ఫెడరల్ కాదు అని కాదనమాట. ఓకే, ఇక్కడ ఒక మాట రాసుకోండి. విచ్ఛిన్నమైన రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్నమైన దేశం మన భారతదేశం. విచ్ఛిన్నమైన రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్నమైన దేశం మన భారతదేశం. ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. విచ్ఛిన్నమైన రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్నమైన దేశం మన భారతదేశం. ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో కెన్ యూ షేర్ యువర్ సోవరిటీ? నీ సార్వభౌమ అధికారాన్ని ఇతరులతో పంచుకోగలవా? నో, యూ కెనాట్ షేర్ యువర్ సోవరిటీ. నాకు ఖలిస్తాన్ అనే ప్రత్యేకమైన దేశం కావాలి, ఇవ్వగలవా? లేదు. నాకు నాగాలిం అని నేను మీతో సోవరిటీ, సార్వభౌమ అధికారాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, చేసుకోగలవా? లేదు. సో యూ కెనాట్ షేర్ ఆర్ కాంప్రమైజ్ విత్ సోవరిటీ. సార్వభౌమ అధికారాన్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి లేదు. ఇండియా ఒక సార్వభౌమ దేశము, సర్వసత్తాక దేశము. ఇండియా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వాల. దానికి ప్రధానమైన కారణం, ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక ఇనిషియేటివ్ ఉంది, సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అని. అది మన దేశంలోని జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్తిస్తాన్ రీజన్, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోంచి వెళ్తుంది. కాబట్టి ఇండియా తన దేశ సార్వభౌమాధికారానికి పెద్దపీట వేసింది. ఆర్థిక ప్రయోజనాల కన్నా సార్వభౌమాధికారానికి భారతదేశం పెద్దపీట వేస్తుంది అనమాట. సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం యొక్క, మన రాజ్యాంగం యొక్క స్వభావం అనేది మన పరిస్థితులను బట్టి మనం తయారు చేసుకున్నాము. మనం అమెరికాతో కంపేర్ చేసుకోలేము, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకోలేము. మన భారత రాజ్యాంగం యొక్క స్వభావము విశిష్టమైనది, మన విశిష్ట పరిస్థితిలోంచి ఏర్పడింది అనమాట అది. ఓకే, ఇది బేసిక్ ఐడియా మీకు ఉండాలి. కమింగ్ బ్యాక్ నెక్స్ట్, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు.
ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ద రిలేషన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక హక్కులు. మన ప్రాథమిక హక్కుల చాప్టర్ని మ్యాగ్నా కార్తా అంటాం. దానికి ఒక ముద్దు పేరు ఉంది. వి కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నా కార్తా. అసలు మ్యాగ్నా కార్తా అనే పేరు ఎందుకు వచ్చింది? 1215 AD 1215వ సంవత్సరంలో ఇంగ్లాండ్కి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు కింగ్ జాన్. ఆయన ప్రజలకి ఒక డాక్యుమెంట్ ద్వారా కొన్ని హక్కులు ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్ పేరు మ్యాగ్నా కార్తా అనమాట. అందుకనే మన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల చాప్టర్ని, ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ని కూడా మనం మ్యాగ్నా కార్తా అంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్, we call our fundamental rights chapter as Magna Carta of the Indian Constitution. We have derived the word Magna Carta as King John of England have given certain rights to the people in the name of Magna Carta in 1215 AD. ఓకే, సో మ్యాగ్నా కార్తా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? 1215లో కింగ్ జాన్ ఇచ్చారు. అందుకని మనం ఒక నిక్ నేమ్ లాగా అప్పుడప్పుడు సరదాగా మన రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ని కూడా మనం మ్యాగ్నా కార్తా అని పిలుచుకుంటాము. అమెరికన్స్ వర్ ద ఫస్ట్ టు గివ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి వాళ్ళు అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. ప్రాథమిక హక్కులకి రాజ్యాంగ భద్రతను కల్పించిన మొట్టమొదటి రాజ్యాంగం అమెరికా. టేక్ డౌన్. Americans were the first to give constitutional status to fundamental rights. Americans were the first to give constitutional status to fundamental rights. ప్రాథమిక హక్కులకి రాజ్యాంగ భద్రత కల్పించిన మొట్టమొదటి దేశం అమెరికా. In America, fundamental rights are called Bill of Rights. In America, fundamental rights are called Bill of Rights. Bill of Rights. Coming to మన రాజ్యాంగంలోకి వస్తే, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు, అంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ గురించి, ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా పార్ట్ 3లో ఉన్నాయన్నమాట. సో మీకు ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఎలా చదువుకోవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి చెప్పుకుంటూ వెళ్తాను. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, సో ప్రాథమిక హక్కుల యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్? కింది వాటిల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రధానమైన లక్షణాలు ఏంటి? పాయింట్ 1, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. పాయింట్ 2, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి, 226 కింద హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్లు వేసుకోవచ్చు. ఇక్కడే మీకు ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను, రాసుకోండి క్వశ్చన్. ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్స్, the writ jurisdiction of a high court is wider than the writ jurisdiction of the Supreme Court. Why? High Court writ jurisdiction Supreme Court writ jurisdiction కన్నా విస్తృతమైనది ఎందువలన? I'll tell you. Take down the question. The writ jurisdiction of the high courts are wider than the writ jurisdiction of the Supreme Court. హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ కన్నా విస్తృతమైనది. ఆన్సర్ రాసుకోండి. ఆన్సర్, మన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడే కాదు, చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా, మన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడే కాదు, చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగితే కూడా
హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అదొక చట్టబద్ధమైన హక్కు. అక్కడ మనకి హక్కుకి భంగం కలిగితే మనం హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. సమాచార హక్కు ఆర్టీఐ కింద ఉల్లంఘన జరిగితే ఆర్టీఐ హక్కు మనకి అందుబాటులోకి రాకపోతే మనం వేసుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రతా చట్టం కింద ఏదైనా ఉల్లంఘన జరిగితే మనకి వేసుకోవచ్చు. అంటే చట్టబద్ధమైన హక్కులకు సంబంధించి కూడా మనం హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఫండమెంటల్ రైట్సే కాదు, ప్రాథమిక హక్కులే కాదు, చట్టబద్ధమైన హక్కులకు సంబంధించి కూడా మనం హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. అదే సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక మనం ఓన్లీ కేవలం ఫండమెంటల్ రైట్స్ విషయంలోనే మనం రిట్ పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. సో ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఎగ్జామ్లో ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్థాయిలో రాసేటప్పుడు, అంటే బిట్ పేపర్లు రాసేటప్పుడు, మల్టిపుల్ చాయిస్ రాసేటప్పుడు హైకోర్టు యొక్క రిట్ పరిధికి సుప్రీంకోర్టు యొక్క రిట్ పరిధికి ఉన్న తేడా ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్. ఆర్టికల్ 32కి సుప్రీంకోర్టు, 226 హైకోర్టుకి తేడా ఏంటి, ప్రధానమైన తేడా ఇదే. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు, పరిమితమైనవి, వాటికి కొన్ని పరిధులు ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ దే ఆర్ క్వాలిఫైడ్. ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైనవి కావు, పరిమితమైనవి, వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ హక్కుకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి అపరిమితమైనవి కావు, పరిమితమైనవి. ఉదాహరణకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ. సింపుల్ క్వశ్చన్, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ వ్యక్తీకరణ హక్కుకు సంబంధించి ఎటువంటి పరిమితులు ఉన్నాయి? Sovereignty, integrity of India, security of the state, friendly relations with the foreign states, decency, morality, incitement of an offense, contempt of court, defamation, etc. దేశం యొక్క సార్వభౌమాధికారం, దేశం యొక్క భద్రత, దేశం యొక్క విదేశీ సంబంధాలు, ఓకే, పరువు నష్టం, కోర్టు ధిక్కారం, మోరాలిటీ, నైతిక విలువలు, డీసెన్సీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. సో నీకు భావ వ్యక్తీకరణ హక్కు ఉంది, కానీ ఇష్టం వచ్చినట్లు ఇతరుని డిఫేమ్ చేసే హక్కు నీకు లేదనమాట. సో సింపుల్ క్వశ్చన్ ఇవ్వచ్చు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A భావ వ్యక్తీకరణ హక్కు పరిమితమైనదా, అపరిమితమైనదా, లేదా పరిమితులు ఏమేమి ఉన్నాయి? ABCD మధ్యలో ఒకటి పెడతాడు, ట్రూత్. నువ్వు నిజమే మాట్లాడావు, దాని దగ్గర నీకు సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు నిజమే మాట్లాడావు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. మరి అది పరిమితమా, అపరిమితమా, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. మధ్యలో ఏదైతే రిస్ట్రిక్షన్స్ కాదో అవి పెడతాడు. మొత్తం ఏదైతే పరిమితి కాదో అది పెట్టేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటాడు. ABC కరెక్ట్, BC కరెక్ట్, ABCD కరెక్ట్, ఇట్లా ఇస్తాడనమాట. ఓకే, కమింగ్ బ్యాక్, ఆ సిటిజన్ కెనాట్ వేవ్ హిస్ ఫండమెంటల్ రైట్. ఒక పౌరుడు నా ప్రాథమిక హక్కు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని వదిలేసే హక్కు లేదు. దెర్ ఇస్ నో రైట్ టు వేవర్. ఆ సిటిజన్ కెనాట్ వేవ్ హిస్ ఫండమెంటల్ రైట్. ఒక పౌరుడు, ఒక సిటిజన్ నాకు ఫండమెంటల్ రైట్ వద్దు, నాకు ఈ ఫండమెంటల్ రైట్ అవసరం లేదు అని చెప్పే హక్కు అతనికి లేదనమాట. అండ్ తర్వాత ముఖ్యమైన అంశం, ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టినప్పుడు ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయొచ్చు. ఓకే, కానీ రెండు ప్రాథమిక హక్కుల్ని, రెండు ఆర్టికల్స్ని ఎప్పుడు సస్పెండ్ చేయడానికి లేదు. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 కెన్ నెవర్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టినప్పుడు కూడా ఆర్టికల్ 20, 21 సస్పెండ్ చేయడానికి వీలు లేదు. ఓకే, సో జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ద్వారా, 352 ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, ఆర్టికల్ 352, 352 ఆర్టికల్ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గమనిస్తే కనుక మాత్రమే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి. మనకి 3 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా, 3 రకాల ఎమర్జెన్సీస్లో సస్పెండ్ అవ్వవు, ఓన్లీ ఒక రకమైన ఎమర్జెన్సీ. ఆ ఒక రకమైన ఎమర్జెన్సీ కూడా మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 గ్రౌండ్స్, 3 కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు.
వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్. ఈ 3 కారణాలు. కానీ అంటే యుద్ధము, దాడి, మన దేశం పైన విదేశీ దాడి ఏదైనా జరిగితే. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఈ 3 కారణాలతో కనుక నేషనల్ ఎమర్జెన్సీ, ఈ 3 కారణాల్లో ఏ కారణం పెడితే ఒక ఆర్టికల్ రద్దు అవుతుంది అంటే ఒక ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 19 విల్ బి ఆటోమేటిక్లీ సస్పెండెడ్. ఏ ఆర్టికల్ ఆటోమేటిక్గా జాతీయ అత్యవసర పరిస్థితి 2 కారణాల వల్ల పెడితే ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. టేక్ డౌన్. ఆర్టికల్ 19 will be automatically suspended. Article 19 will be automatically suspended when national emergency was proclaimed. When national emergency was proclaimed on the grounds of war or external aggression. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి వార్ ద్వారా, యుద్ధం వల్ల కానీ, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్, భారతదేశం మీద దాడి జరిగితే కానీ ఆ టైంలోనే ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుంది. ఓకే, ఆర్మ్డ్ రెబిలియన్ జరిగినప్పుడు ఆర్టికల్ 19 సస్పెండ్ అవ్వదు. 3 కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టవచ్చు: వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్. కానీ 2 కారణాల వల్ల, వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ద్వారానే ఆర్టికల్ 19 సస్పెండ్ అవుద్ది అనమాట. సో ఇది ఎక్కడ రాస్తుంది? రాసుకోండి. ఆర్టికల్ 358, ఆర్టికల్ 358, ఆర్టికల్ 358లో ఉంటుంది ఈ మాట. ఏమని ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితి వార్ ద్వారా కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ద్వారా కానీ పెట్టినప్పుడు ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా రద్దు అవుద్ది. దానికి ఏ ఆర్డరు అవసరంలా, ఏ ప్రెసిడెంట్ ఆర్డర్ అవసరంలా. ఇది మీకు ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్గా హిట్ అవ్వచ్చు. Which article will be automatically suspended when national emergency was proclaimed on war or external aggression? That is article 19. Okay, and మిగతా fundamental rights, remaining all or any fundamental right, remaining all or any fundamental right can be suspended through a president's order. ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ ద్వారా మిగతా అన్ని కానీ కొన్ని కానీ ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయొచ్చు. ఎక్సెప్ట్, దానికి మినహాయింపు ఆర్టికల్ 2021. ఆర్టికల్ 2021 ఎప్పటికీ సస్పెండ్ చేయడానికి లేదు. అది ఏ ఆర్టికల్లో ఉంది? ఇది ఆర్టికల్ 359లో ఉంది ఈ మాట. అంటే రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్, మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్ని కానీ కొన్ని కానీ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా సస్పెండ్ చేయొచ్చు, రద్దు చేయొచ్చు. ఎక్సెప్ట్ 20 and 21. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 మాత్రం రద్దు చేయడానికి లేదు. ఇదంతా ఎక్కడ రాస్తుంది? ఆర్టికల్ 359. సో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి చదవాలంటే ఇన్ని డీటెయిల్స్ చదవాలి. ఎందుకంటే ఆప్షన్స్లో మీకు ఏబిసిడిలో కొన్ని తప్పులు ఇచ్చి ఏది రైట్ ఆన్సరు, ఏది తప్పు ఆన్సరు ఇలా అడుగుతారనమాట. సో ఐఎమ్ రిపీటింగ్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. మన ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. నెంబర్ 2, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. అపరిమితమైనవి కాదు, పరిమితమైనవి. ఆ సిటిజన్ కెనాట్ వేవ్ హిస్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్, నా ప్రాథమిక హక్కు నాకు వద్దు అనేటానికి లేదు. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్ సస్పెండ్ చేయొచ్చు. ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అవుద్ది. మిగతా ఆర్టికల్స్ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా సస్పెండ్ అవుతాయి. కానీ ఆర్టికల్ 2021 ఎప్పుడు సస్పెండ్ చేయడానికి లేదు. ఇట్లా ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫీచర్స్ నుంచి ఏ ఫీచర్ రైట్, ఏ ఫీచర్ రాంగ్ అని అడగచ్చు క్వశ్చన్. ఓకే, అదేవిధంగా మీరు గమనిస్తే మనకు స్వతంత్రం వచ్చి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో పెద్దగా హక్కులేమి యాడ్ చేయాలి. ఒకసారి యాడ్ చేశారు. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా విద్యా హక్కును యాడ్ చేశారు, ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21A, 86th అమెండ్మెంట్ 2002, ఆర్టికల్ 21 క్యాపిటల్ A. సో ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రాథమిక హక్కుల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టేట్ షెల్ నాట్, నో సిటిజన్ షెల్, అంటే పౌరులకి స్టేట్ అడ్డం రా స్టేట్మెంట్. స్టేట్ ఇది కల్పించాలి, రాజ్యము ప్రజలకు ఇది కల్పించాలి అని ఉంటుంది అనమాట. సో a right was added first time, and also for the first time a positive right was added. అండ్ మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత
ఆస్తి హక్కు అనేది మనకు ప్రాథమిక హక్కుగా ఉండేది. దాన్ని 44వ రాజ్యాంగ సవరణ 1978 44th Amendment 1978 ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ హ్యావ్ బీన్ టేకెన్ అవే యాజ్ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ నో మోర్ ఏ ఫండమెంటల్ రైట్. ఏ అమెండ్మెంట్ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తీసేశారు? 44వ రాజ్యాంగ సవరణ 1978. సో వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఫండమెంటల్ రైట్స్ యూ హ్యావ్ టు రీడ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ మీరు గమనించండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆదేశ సూత్రాల్లో మొట్టమొదటి ఆర్టికల్ కానీ, ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటి ఆర్టికల్ కానీ, అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 కానీ, ఆదేశ సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 36 కానీ, ఈ రెండు ఆర్టికల్స్ కూడా రాజ్యము అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటో డిఫైన్ చేస్తున్నాయి. సో దీని మీద సింపుల్ టు సింపుల్ క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. సో టేక్ డౌన్ the first article of the fundamental rights chapter. The first article of the fundamental rights chapter, that's article 12, and the directive principles chapter in part 4. You all know directive principles are in part 4. In the directive principles chapter, that is article 36, defines state. Defines state. ఓకే. సో ప్రాథమిక హక్కుల్లో మొదటి అధికరణ, ఆదేశ సూత్రాల్లో మొదటి అధికరణ రెండు స్టేట్ని డిఫైన్ చేస్తున్నాయి. ఎందుకు అంటే చూడండి, బేసికల్గా అంటే ఫండమెంటల్ రైట్స్ మన హక్కు వైలేట్ అయితే, హక్కుని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ మన ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ది. ఓకే. అప్పుడు స్టేట్ అంటే ఎవరు? స్టేట్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఏ వ్యవస్థలు వస్తాయి, అది తెలియాలి కదా మనకి. సో ఆ డెఫినేషన్ మీద మీ క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. రాసుకోండి. సేమ్ ఆర్టికల్ 12కి ఆర్టికల్ 36కి సేమ్ ఉంటుంది అనమాట. స్టేట్ ఇంక్లూడ్స్, రాజ్యము అనగా నెంబర్ 1 గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ మరియు పార్లమెంట్. నెంబర్ 2 గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. గవర్నమెంట్ మరియు రాష్ట్ర లెజిస్లేచర్లు. నెంబర్ 3 స్థానిక ప్రభుత్వాలు, లోకల్ బాడీస్. నెంబర్ 4 అదర్ అథారిటీస్ within the territory of India. Other authorities within the territory of India or under the control of the government of India. ఇతర అథారిటీస్, ఇతర వ్యవస్థలు భారత భూభాగంలో ఉన్న, భారతదేశం యొక్క కంట్రోల్లో ఉన్న, నియంత్రణలో ఉన్న. ఓకే. మొదట్లో కోర్టులు చాలా 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 కొద్ది వ్యవస్థలకు మాత్రమే, చాలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే స్టేట్ అనే అర్హతని ఇచ్చాయన్నమాట. దానివల్ల ప్రాథమిక హక్కుల్ని ఎక్కువగా పరిరక్షించుకోలేకపోయేవాళ్ళం. ఎందుకంటే మన ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే ఎక్కువగా మనం స్టేట్ పైనే మనం క్వశ్చన్ చేస్తాం. స్టేట్ మన ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. CSBIAS అకాడమీ ఉంది. ఈ అకాడమీ స్టేట్ ఫండెడ్ అకాడమీ కాదు. స్టేట్ మనీ లేవు, స్టేట్ సంబంధించి నియంత్రణ లేదు. దీనిలో నేను ఈ అకాడమీ ఓన్లీ అబ్బాయిలకే, పురుషులకే, అమ్మాయిలకి లేదు, ఓన్లీ మెన్ షుడ్ కమ్ నాట్ ఉమెన్ అన్నాను. ఓకే. ఇది ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం, మహిళల యొక్క ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం. కానీ అకాడమీ ఏం చేస్తున్నా, ఓన్లీ అబ్బాయిలకి ఇస్తున్నా అనమాట. కెన్ యూ గో టు కోర్ట్ అగైన్స్ CSBIAS అకాడమీ? నో. స్టేట్ ఇదే చేస్తుంది అనుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఓన్లీ అబ్బాయిలకి, అమ్మాయిలకి లేవు అంటే అమ్మాయిలందరూ కోర్టుకు వెళ్తారు, రైట్? సో అది స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ బేసికల్లీ. రాజ్యము వివక్ష చూపించకూడదు. రాజ్యము అనగా ఏంటి అసలు అనేది క్వశ్చన్. గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ద స్టేట్స్, ఆల్ లోకల్ అథారిటీస్ ఆర్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో మీరు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి ప్రైవేట్ ఇండివిజువల్స్ వివక్ష చూపిస్తే కరెక్టా అని. ప్రైవేట్ ఇండివిజువల్స్ వివక్ష చూపిస్తే అది తప్పు అని చెప్పి రాజ్యము నియంత్రించాలి. మీరు ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద, సే ఫర్ ఎగ్జాంపుల్
సిఎస్బిఐఎస్ అకాడమీ నా ఫండమెంటల్ రైట్ వయోలేట్ చేసిందని డైరెక్ట్గా అకాడమీని రిట్ పిటిషన్లో ఇదిగా చేయకుండా మీరు స్టేట్కి వ్యతిరేకంగా వెళ్ళాలన్నమాట. స్టేట్ అకాడమీకి ఆర్డర్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ ఫండమెంటల్ రైట్ అనేది చాలా వైటల్ అండ్ సిఎస్బిఐఎస్ అకాడమీ స్టేట్ ఫండ్స్ తీసుకుని ఆ ఫండమెంటల్ రైట్ కాపాడకపోతే దెన్ అట్లా అనమాట. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవియన్స్ అగైన్స్ట్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్ డైరెక్ట్లీ యూ కెనాట్ ఫైల్ ఎ పిటిషన్ ఆన్ దెమ్ అనమాట. అలాంటివి కూడా కొన్ని ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, కమింగ్ బ్యాక్ ఆర్టికల్ 12 ఇది. సో ఇనీషియల్గా ఏం చేస్తుంది, ద కోర్ట్ యూస్ టు ఫాలో వెరీ నారో ఇంటర్ప్రిటేషన్, వెరీ రిస్ట్రిక్టెడ్ ఇంటర్ప్రిటేషన్ టు ద వర్డ్ స్టేట్. దానివల్ల ఎక్కువ హక్కులు ప్రొటెక్ట్ అయ్యే కాదు. నౌ కోర్ట్ ఈస్ ఫాలోయింగ్ అ వైడర్ ఇంటర్ప్రిటేషన్, చాలా విస్తృతమైన అర్థం ఇస్తుంది అనమాట. ఓకే, పాత రోజుల్లో కోర్టు ఒక రూల్ ఫాలో అయ్యేది, దాన్నే ఎజుస్డెమ్ జనరిస్ రూల్ అంటాం. టేక్ డౌన్ ఎజుస్డెమ్ జనరిస్, EJUSDEM GENERIS, ఎజుస్డెమ్ జనరిస్ రూల్. సో దట్ మీన్స్ authorities exactly like state, akin like state, similar to state, ఎగ్జాక్ట్గా స్టేట్ ఫంక్షన్స్ చేయాలి, ఎగ్జాక్ట్గా స్టేట్ అయి ఉండాలి అనేది చాలా నేరో ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఇప్పుడు బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలా బ్రాడ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు స్టేట్ అనే వ్యవస్థని. కానీ కొన్ని కేసెస్లో కొన్ని వ్యవస్థలు స్టేట్ కింద తేట్లా. రీసెంట్గా ఒక కేసులో BCCI ఈజ్ నాట్ ఎ స్టేట్, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఈజ్ ఎ టేక్ డౌన్. BCCI is not a state. BCCI అనేది రాజ్యం అనే నిర్వచనం కిందకి రాదు. నెక్స్ట్, just because a society is registered under the just because a society is registered under the Societies Registration Act, it is not a state. కేవలం ఒక సొసైటీ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినంత మాత్రాన అది రాజ్యం అనే డెఫినేషన్లోకి రాదు. థర్డ్ పాయింట్, జస్ట్ బై రీడింగ్ ద నేమ్ యూ కెనాట్ డిఫైన్ ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ యాజ్ స్టేట్. జస్ట్ బై రీడింగ్ ద నేమ్ యూ కెనాట్ డిఫైన్ అ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ యాజ్ స్టేట్. కేవలం ఒక పేరు చదివి ఆ ఇన్స్టిట్యూషన్ పేరుతో దాని స్టేట్ అని నిర్వచించలేము. ఓకే, సో తర్వాత జస్టిస్ PN భగవతి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. ఒక కేసులో అజయ్ హసియా వర్సెస్ ఖాలిద్ ముజీబ్ అనే కేసులో జస్టిస్ PN భగవతి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటి ఆ గైడ్ లైన్స్ అంటే రాసుకోండి. If the entire share capital is funded by the state, if the entire share capital is funded by the state, ఆ ఇన్స్టిట్యూషన్కి మొత్తం ఫండింగ్, ఆ క్యాపిటల్ మొత్తం స్టేటే ఫండ్ చేస్తాయి, రాజ్యమే దానికి నిధులు ఇస్తాయి. మొత్తం ఇన్స్టిట్యూషన్ నిధులు రాజ్యమే ఇచ్చింది అనుకోండి. ఇఫ్ ద ఎంటైర్ షేర్ క్యాపిటల్ ఈస్ ఫండెడ్ బై ద స్టేట్. సెకండ్, ఇఫ్ ఇట్ ఈస్ సబ్స్టాన్షియలీ ఫండెడ్ బై ద స్టేట్, పెద్ద మొత్తంలో స్టేట్ ఫండింగ్ లభిస్తాయి, పెద్ద మొత్తంలో స్టేట్ ఫండింగ్ లభిస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ సబ్స్టాన్షియలీ ఫండెడ్ బై ద స్టేట్, పెద్ద మొత్తంలో స్టేట్ ఫండింగ్ లభిస్తాయి. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీప్ అండ్ పర్వేసివ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీప్ అండ్ పర్వేసివ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్. ఆ వ్యవస్థ మీద స్టేట్ కంట్రోల్ ఉంటే, స్టేట్ యొక్క నియంత్రణ ఉంటే, రాజ్యం యొక్క నియంత్రణ ఉంటే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీప్ అండ్ పర్వేసివ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఓవర్ దట్ ఇన్స్టిట్యూషన్, ఆ వ్యవస్థ మీద రాజ్యం యొక్క నియంత్రణ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, if the institution enjoys monopoly of status, if the institution enjoys monopoly of status provided by the state or conferred by the state, if the institution enjoys monopoly of status provided by the state or conferred by the state, ఆ వ్యవస్థ రాజ్యం అందించిన గుత్తాధిపత్యం, అంటే ఆ వ్యవస్థలో ఆ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఒక పని తన ఒక్కతే చేస్తే, మోనోపోలీగా రాజ్యం అందించిన ఒక అంశం మీద గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తుంటే.
or if a public sector undertaking, PSU transforms into a private institution, if a PSU transforms into a private institution, but still if it performs the important functions of the state, అంటే ఆ వ్యవస్థ ఇంతకుముందు ఒక పిఎస్యుగా ఉండి తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ పెట్టుబడుల ఉపసంహరణ అలాంటి ద్వారా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఇంకా అతి ముఖ్యమైన కార్యాచరణ చేస్తూ ఉంటే, అతి ముఖ్యమైన ఫంక్షన్స్ విధులు నిర్వహిస్తూ ఉంటే ఈ అన్ని క్రైటీరియాలో దాన్ని స్టేట్ అనొచ్చు అని చెప్పి జస్టిస్ భగవతి గారు అజయ్ హసియా వర్సెస్ ఖాలిద్ ముజీబ్ అనే కేసులో చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇది ఈరోజు క్లాసు. అండ్ మీకు ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ దిస్ ఇయర్ చెప్తా. ఈ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అయిన తర్వాత ఈ సంవత్సరం ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి మనం, ఎందుకంటే చాలా అప్డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలనే దాని మీద కూడా నెక్స్ట్ క్లాస్లో లిస్ట్ అవుట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా పాలిటీ అనే సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ లెక్చర్స్ ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అవి నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ.